జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలను శ్రీ విద్యాంజలి హై స్కూల్లో ఘనంగా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ ఉప్పాల శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విసిఎస్ అండ్ టిఏ 1 టౌన్ అండ్ భవానీపురం డివిజన్ అధ్యక్షులు గానుగుల యుగంధరాచార్య హాజరై విద్యార్థులకు వైద్య వృత్తి పట్ల అవగాహన, ఆసక్తి కలిగించేలా ప్రసంగించారు. వైద్యుల సత్కార కార్యక్రమంలో భాగంగా డాక్టర్ వాన్రా శ్రావణ్ కుమార్ ప్రజా వైద్యశాల, డాక్టర్ కె రవిశంకర్ శ్రీ హోమియో క్లినిక్, డాక్టర్ కె సాయి దీపక్, డాక్టర్ కె శ్రీగిరి మీనాక్షి హాస్పిటల్స్, డాక్టర్ జి శాంతికుమారి శాంతి క్లినిక్ వారిని ఘనంగా సత్కరించారు. ఈ సత్కార కార్యక్రమం అనంతరం సత్కార గ్రహీతలు మాట్లాడుతూ విద్యార్థులు అందరూ భవిష్యత్తులో వైద్య వృత్తి చేపట్టి సమాజానికి సేవలు అందజేయాలని అన్నారు. మన రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడంలో తమ వంతు కృషి చేయాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం జోష్న, బి నాగమణి, శాలిని, కమర్ జహాన్, సుధీర్ కుమార్, సునీత, శ్రీమన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పవిత్రమైనటువంటి రోజు. వైద్య సేవకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రముఖమైనటువంటి గుర్తింపు కోసం ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఈరోజు శ్రీ విద్యాంజలి స్కూల్లో ఏర్పాటు చేయటమైంది. దీనికి ముఖ్య అతిథిగా కోరపాటి ప్రిన్సిపాల్ గారు అయినటువంటి యుగంధరాచార్య గారు ఆయన మా కార్యక్రమానికి విచ్చేసి చక్కగా ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకతను, ప్రాధాన్యతను మా విద్యార్థులకు తెలియజేయటం, అదేవిధంగా వారు ఈ డాక్టర్స్తో పాటు డబల్ డిగ్రీ పిహెచ్డి చేసినటువంటి డాక్టర్గా వీరందరికీ కూడా ఒక చక్కని సందేశాన్ని ఇవ్వడం మాకు నిజంగా చాలా సంతోషదాయకం. ఈరోజు డాక్టర్స్ డేని మేము సెలబ్రేట్ చేసుకుంటూ ముఖ్యంగా ఇందులో ప్రజా వైద్యశాల సేవకుడుగా, సైనికుడుగా, ప్రజల యొక్క మన్ననల్ని పొందినటువంటి చక్కని ప్రేమపూర్వకమైనటువంటి వైద్యుడిగా పేరు పొందినటువంటి శ్రీ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారిని సత్కరించుకుంటాం. అదేవిధంగా హోమియో వైద్యంలో మరి అందవేసిన చేయిగా ఉన్నటువంటి రవిశంకర్ గారిని మేము సత్కరించుకున్నాము. అదేవిధంగా మీనాక్షి హాస్పిటల్స్
సాయి గారిని, అలాగే మేడం శ్రీగిరి గారిని ఈరోజు సత్కరించుకుంటాం. అలాగే ఆర్ఆర్పేటలో ఉన్నటువంటి శాంతకుమారి గారిని, చక్కని సేవలను అందిస్తున్నటువంటి శాంతకుమారి గారిని ఈరోజు మేము ఈ వైద్యుల దినోత్సవం సందర్భంగా సత్కరించుకొని పిల్లలకి చక్కని సందేశం, చక్కని స్ఫూర్తి ఇచ్చే విధంగా వారు ఇచ్చినటువంటి సందేశాలు మా యొక్క విద్యార్థుల్ని చాలా అలరింపచేసినాయి. వారందరూ కూడా పిల్లలు ఎక్కువ మంది కాకపోయినా కొంతమంది అయినా ఈ డాక్టర్స్ ఇచ్చినటువంటి సందేశాన్ని స్ఫూర్తిగా చూసుకొని చక్కగా సేవా తత్పరతను అలవాటు చేసుకొని కొంతమంది అయినా వైద్యులు అవుతారనేటటువంటి ఆశ సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఈ శ్రీ విద్యాంజలి స్కూల్లో నిర్వహించుకున్నాము. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి మా సత్కారాన్ని, మా ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి ఈ వైద్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వైద్యో నారాయణో హరి అంటారు. ఈ వైద్యుడు స్వయం నారాయణుడు అని. ఎందుచేతనంటే మనకి ఆయురారోగ్యాన్ని ప్రసాదించేటువంటి వారు, నిత్యము మనకి సేవ చేస్తూ రాత్రనక పగలనక మన కోసం శ్రమిస్తున్నటువంటి వారు వైద్యులు. జాతీయ వైద్యులు మనకి పూర్వం నుంచే ఉన్నారు. చరణుడు, సుశ్రుతుడు, వీరందరూ కూడా మనకి క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితమే ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా. కానీ బిసి రాయ్ గారి జ్ఞాపకార్థం, బిసి రాయ్ ఆయన బీహార్లో పుట్టి వెస్ట్ బెంగాల్లో స్థిరపడ్డారు. వారు స్వతంత్ర సమర యోధులు కూడా. స్వతంత్ర సమరంలో పాల్గొని ఒక ఫిజిషియన్గా ఆ రాష్ట్ర ప్రజలకు ఎంతో వైద్య సేవలను అందించినటువంటి వారు. అంతేకాకుండా వారి ఆస్తులను అన్నిటినీ కూడా ప్రజల యొక్క ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టేటువంటి వారు. వారి యొక్క గొప్పతనాన్ని గుర్తించి వారికి భారతరత్న అవార్డు కూడా మన భారత ప్రభుత్వం అందించిందనమాట. వారి యొక్క జ్ఞాపకార్థం ఈ యొక్క జాతీయ వైద్యుల దినోత్సవము, నేషనల్ డాక్టర్స్ డేని ప్రతి జూలై 21వ తారీఖున జరుపుకుంటున్నాం. ఆ జూలై 21వ తారీఖే ఎందుకని అంటే వారి యొక్క జయంతి జూలై 21, వారి యొక్క వర్ధంతి కూడా 21, జూలై 21. సో కాబట్టి వారి యొక్క జ్ఞాపకార్థం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అంతేకాకుండా ఇటువంటి మహత్తరమైనటువంటి దినాన్ని విద్యాంజలి పాఠశాలలో శ్రీనివాసరావు గారు, ఈ యొక్క పాఠశాల ప్రిన్సిపల్ గారు, స్థాపకులు, వ్యవస్థాపకులు వారు ఇటువంటి మహత్తరమైనటువంటి రోజున గొప్ప మనకి ఎంతో వైద్య సేవలు అందించినటువంటి గొప్ప డాక్టర్స్ అందరినీ కూడా పిలిచి వారిది పాఠశాలలో వారికి సన్మాన సత్కారాలను నిర్వహించారు. ఇది చాలా శ్లాఘనీయమైనటువంటిది, అభినందించాల్సినటువంటి విషయం. అంతేకాకుండా ఈ డాక్టర్స్ అందరూ కూడా పిల్లలకి అనేక విషయాలు చెప్పారు. ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చదువుకోవాలి, ఆరోగ్యం అంటే ఏంటి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనేటువంటి విషయాల మీద ఎన్నో విషయాలు మనకు తెలియజేశారు. కాబట్టి ఈ యొక్క డాక్టర్స్ డేని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి విద్యాంజలి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి డాక్టర్లందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్సులు, ధన్యవాదాలు. అందరికీ శుభాశీస్సులు, స్వస్తి. వారి యొక్క వర్ధంతి కూడా అదే రోజు. ఆ రోజుని పురస్కరించుకొని భారత చంద్రరాయ్ గారి జ్ఞాపకంగా జరుపుకుంటున్న ఆయన వర్ధంతి మరియు జయంతి సందర్భంగా జరుపుకుంటున్నటువంటి డాక్టర్స్ డే, అంతర్జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ప్రిన్సిపల్ మరియు కరెస్పాండెంట్ శ్రీనివాసరావు గారికి మరియు ఇచ్చేసినటువంటి ప్రముఖ వైద్యులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి కోరపాటి స్కూల్ ప్రిన్సిపల్ యోగేంద్రాచార్యులు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్స్ డే ఈ సందర్భంగా మన విద్యాంజలి స్కూల్ ప్రిన్సిపాల్ గారు
వైద్యుల్ని సన్మానించడం కార్యక్రమం చేశారు. సర్వీస్ సెక్టార్లో వైద్యము తర్వాత మన టీచింగ్ ప్రొఫెషన్ చాలా ఇంపార్టెంట్. ఆయన ప్రముఖ టీచర్ అయి ఉండి వైద్యుల యొక్క మన సేవను కూడా గుర్తించి ఈ విధంగా సన్మానించడం చాలా గొప్ప విషయం. ఈ విధంగా వారు చేస్తున్నందుకు సమాజం కూడా వారిని గౌరవించి వారు ఇంకా ఈ వారి ఫీల్డ్లో బాగా అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ సెలవు తీసుకో. Like, subscribe and press the bell icon for new updates.